బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉదాహరణకు మనకు ఇందా గుజరాత్ ప్రస్తావించారు కాబట్టి అంటున్నాను నేను. గుజరాత్, మధ్యప్రదేశ్, ఇవాళ బీహారు, ఇప్పుడు తాజాగా ఒడిశా వచ్చింది బీజేపీ అధికారం. ఇక్కడ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అక్కడ జీవన ప్రమాణాలు, తలసరి ఆదాయం ఎట్లా ఉన్నది? తెలంగాణ మీరు రిపోర్టు చెప్తున్నారు కాబట్టి నేను అంటున్నాను. ఒకసారి యూపీ ముఖ్యమంత్రి గారు, అంటే నేను వారిని ఏదో అనాలని కాదు కానీ అది వారి రెగ్యులర్ రిటోరిక్ కానీ వాళ్ళ అజెండా అట్లా ఉంటుంది. యూపీ ముఖ్యమంత్రి గారికి వచ్చినప్పుడు నేను ఒకసారి ఒక చిన్న క్లిప్ చూశాను. వారు సీకో డెవలప్మెంట్ యూపీసీ సీకో అని చెప్పి ఆయన ఇక్కడికి వచ్చి ఎలక్షన్ ప్రచారంలో ఇచ్చారు. సరే ఎలక్షన్ కోసం కదా, రాజకీయ నాయకులు ఎలక్షన్లో యూపీసీ సీకో డెవలప్మెంట్ కైసా కర్నా. యూపీ మన తలసరి ఆదాయంలో చారణ కూడా కాదు. అవునా? 1,25,000 ఇప్పుడు తలసరి ఆదాయం. అప్పుడు వచ్చినప్పుడు అయితే ఇంకా 75,000 ఉండింది అప్పుడు. ఈ మధ్య కేంద్రం నుంచి బాగా డబ్బులు వచ్చి అక్కడికి కొద్దిగా పెరిగింది వాళ్ళ తలసరి ఆదాయం. కానీ అదర్వైజ్ వాళ్ళు ఇప్పటికి కూడా మనలో చారాన. వాళ్ళు వచ్చి ఎట్లా మాట్లాడతారంటే సీక్నా హైతో డెవలప్మెంట్ యూపీసీ సీకో అంటారు. నిజంగా బాధగా ఉంది. కానీ గుజరాత్ ఎప్పటి నుంచో అభివృద్ధి చెందిన రాష్ట్రం. ఆ రాష్ట్రాన్ని కూడా మనం తలదన్నాం. ఇప్పుడు కాదు అది, వీళ్ళు ఎప్పుడు మేము చేసినామంటారు కానీ వీళ్ళు కాదు, వీళ్ళకంటే ముందు నుండి కూడా డెవలప్ స్టేట్ గుజరాత్. అలాంటి స్టేట్ని కూడా తలదన్నాం మనం. తమిళనాడు 1960 నుంచి డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. చాలా బ్రహ్మాండమైన వాళ్ళ ఐడియాలజీ వాళ్ళది. అసలు అప్పట్లోనే మిడ్ డే మీల్స్ పెట్టారు వాళ్ళు. కరెక్ట్. విమెన్ ఎడ్యుకేషన్ వాళ్ళు బాగా ఎంకరేజ్ చేశారు. అలాంటివి అన్నీ కూడా తలదని ఇవాళ మనం నెంబర్ 1. కానీ కాంగ్రెస్ వాళ్ళు అంటున్నది అప్పుల రాష్ట్రం. మళ్ళీ తాజాగా అప్పుల గురించి మాట్లాడాను కదా, 8 లక్షల కోట్లు అప్పులైనాయని. ఇవాళ ఇదే ఇండికేషన్. ఇవాళ పేపర్లో వచ్చిన ఆర్టికల్ మంచి మంచి న్యూస్ పేపర్ కూడా చిన్నగా రాశారు కానీ అందరూ అది చూడాలి. అది హైయెస్ట్ తలసరి ఆదాయం. వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలని 100 సార్లు ఇప్పటికి కూడా అసెంబ్లీలో కానీ అసెంబ్లీ బయట కానీ ప్రూవ్ చేశాం. అసెంబ్లీలో క్లియర్గా 4,17,000 కోట్లే తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్లలో చేసిన అప్పు అని చెప్పి క్లియర్గా లెక్కలు పెట్టి చూసాం. ఆ రోజు ఎవరు మాట్లాడలే. బయటకు వచ్చి మళ్ళీ అరవాలి, ఏది పడితే అది అరవాలి. సరే, మా ముఖ్యమంత్రి గారికి ఒక చిన్న ఎఫెక్ట్ ఉంటుంది, దాన్ని డన్నింగ్ క్రూగర్ ఎఫెక్ట్ అంటాం మేము. ఏమి డన్నింగ్ క్రూగర్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే నీకు ఏమీ తెలియకపోయినా గట్టిగా అరవాలి. సబ్జెక్ట్ ఉండాల్సిన అవసరం లేదు, గట్టిగా అరుస్తా ఉండాలి. వైద్య భాషలో డన్నింగ్ క్రూగర్ ఎఫెక్ట్ అంటారు దాన్ని. సబ్జెక్ట్ ఏమో చిన్నగా ఉంటుంది, అన్ని తెలిసినట్టు ఓవర్ కాన్ఫిడెంట్గా గట్టిగా మాట్లాడేసాలి అట్లా అనమాట. కానీ లోపల సబ్జెక్ట్ ఏమి ఉండదు దాంట్లో. సో మా ముఖ్యమంత్రి గారికి ఉంది కాబట్టి ఎప్పుడైనా కూర్చొని సరే 8 లక్షల అప్పు ఎట్లో చెప్పాలి కదా ఒకసారి. మరిపోని ఎప్పుడైనా సబ్జెక్ట్లోకి కూర్చొని డైరెక్ట్గా మాట్లాడదాం అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పినా కూడా ఆ రోజు కూడా నేను ఇట్లని మళ్ళీ ఇది అప్పుంది పని వెళ్ళిపోతారు. ఆయన ఎప్పుడు డేటాలోకి పోరైనా, ఎప్పుడు డీటెయిల్గా మాట్లాడరు, గట్టిగా అరుస్తారు. ఏదో ఉంది కదా చిన్నప్పుడు మాకు చెప్పారు, లై ఈజ్ ఆల్వేస్ లౌడ్ అండ్ ట్రూత్ ఈజ్ ఆల్వేస్ సైలెంట్ అని. అంటే ఎప్పుడు అబద్ధం గట్టిగా అరుస్తుంది, నిజం ఎప్పుడైనా సైలెంట్గా ఉంటుంది. ప్రజలు పాపం నమ్మేశారు. పాపం వాళ్ళని ప్రజలు నమ్మేసి పాపం అదే బాధ అవుతుంది. ఇంత నమ్మకంతో నీకు పదవి ఇచ్చిన తర్వాత, పదవి రాకముందు అబద్ధాలు చెప్పి 10లోకి వచ్చావు. 10లోకి వచ్చిన తర్వాత నిజాలు మాట్లాడి ప్రజలకు ఏం చేస్తావు చెప్పాలి కదా. ఇప్పటికి కూడా అదే అబద్ధాలతో 29 ఎలక్షన్లు కూడా గెలుస్తాము, నేను రెండోసారి ముఖ్యమంత్రి అంటున్నారు కదా, చాలా బలంగా మాట్లాడే చెప్పా కదా డన్నింగ్ క్రూగర్ ఎఫెక్ట్ అని. ఏమీ లేకపోయినా గట్టిగా అరిచేసేయాలి, అదే నిజం అనుకొని వాళ్ళు అనుకుంటారు. కానీ ప్రజలకు తెలిసిపోయింది, ఇప్పుడు ప్రజలకు అర్థమైపోయింది. ఒకసారి మోసం చేస్తారు కానీ యూ కెనాట్ ఫూల్ దెమ్ ఆల్వేస్ కదా. ప్రతిసారి వాళ్ళని ఫూల్ చేయలేం కదా. ప్రజలకు అర్థం అవట్లేదా? 1 కోటి మంది మహిళల్ని కరోడ్పతులు చేస్తాను. మా మహిళలు అయితే నన్ను ప్రతిసారి సార్ ఆ పెన్షన్ ఇప్పించండి సార్ 2,000 రూపాయలు అంటా ఉన్నారు. ఈయనేమో కరోడ్పతులు చేస్తాను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా చెప్తా ఉన్నాను, నా దగ్గర బీడీ కార్మికులు ఉంటారు బుచ్చన్న, ఎక్కువ ఉండేది నా కాన్షియస్లో బీడీ కార్మికులు. కేసీఆర్ గారు రాకముందు మమ్మల్ని అడిగిన వాళ్ళు ఎవరు 2014 వరకు. ఇక బీడీ కార్మికులు గోతులు చెప్తే అసలు ఎంత బాధ ఉంటుందంటే కింద కూర్చొని పొద్దున్న సాయంత్రం వరకు ఇట్లా కూర్చొని ఇట్లా చేస్తూ ఉంటారు. మెడ నొప్పులు, నడు నొప్పులు, కాళ్ళు భయంకరంగా ఉంటారు వాళ్ళ పరిస్థితి. పాపం మహిళలకి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు జ్వరం వచ్చినా రెస్ట్ ఉండేది కాదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ రోజు ఆ 100-200 రాకపోతే పొయ్యలు కదన్న విషయం వాళ్ళకి బాగా తెలుసు బీడీ కార్మికులకు మా దగ్గర. అలాంటిది కేసీఆర్ గారు రాగానే 2014 బీడీ కార్మికులకు 1,000 రూపాయలు, 2018 మళ్ళీ రాగానే 2,000 రూపాయలు పెన్షన్. 3 ఏళ్ళు అయింది, కనీసం వాళ్ళ గురించి ఇప్పటివరకు మాట్లాడలేదు ముఖ్యమంత్రి గారు. కాకపోగా 1 కోటి మంది మహిళల్ని కరోడ్పతి. సినిమా డైలాగులు రాజకీయం చాలా వేరు. సినిమా డైలాగ్ లాగా ఇంకా డైలాగులు కొట్టడం అది కాదు కదా. ప్రజలకు ఏదైనా చేయాలన్న తపన ఉండాలి. కానీ మీరు 2.5 సంవత్సరాలు అయింది ఎమ్మెల్యేగా. మనం మాట్లాడినప్పుడు అంటే ఎమ్మెల్యే ఎలక్షన్లకు వెళ్ళడానికి ముందు ప్రజలకు చాలా చెయ్యాలి, మీకు డాక్టర్ సాబ్ అంటే మీకు వాటికే మీరు బాగా పరిచయం
నియోజకవర్గ ప్రజలతో మీకు మంచి పేరున్నది. ఆ పేరే బహుశా మీకు మెజార్టీకే ఎక్కువ వచ్చేది కానీ నా తర్వాత అన్నారు జనాలు నాతో. ఇప్పుడు మీ 2.5 ఏళ్ళ అనుభవం ఏమిటి? రాజకీయ నాయకుల్లో చెప్పాలా, హానెస్ట్గా చెప్పాలా బుచ్చన్న? హానెస్ట్గా అయితే ఐ వెంట్ అచీవ్డ్ వాట్ ఐ వాంటెడ్. అంటే నేను అనుకున్నది సాధించలేకపోయానని చెప్పేసి బాధపడతాను. నిజాయితీగా చెప్తున్నారు. నిజాయితీగా చెప్తాను, అనుకున్న సాధించలేకపోయాను నేను. ఎందువల్ల? ఇప్పుడు నేను ఇన్ని రోజులు ఆరోగ్యం విషయంలో నేను ఏదంటే చేయగలను, నా కంట్రోల్లో ఉండేది. ఇప్పుడు చేస్తా ఉన్నాను ఆరోగ్యంలో. ఎవరికి వచ్చినా కూడా నా ఐ టేక్ కేర్ ఆఫ్ దమ్. ఆరోగ్యం, ఉద్యోగాలు, విద్య గురించి కూడా నేను కొద్దిగా కష్టపడి ఏదో కొద్దిగా చేస్తూ ఉంటాను. కానీ ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది ఏంటి, బిగ్గర్ పిక్చర్. చాలా కష్టాలు ఉంటాయి, వ్యవసాయం కానివ్వండి, ఇప్పుడు నేను చెప్పిన బీడీ కార్మికుల గురించి కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటికైతే గవర్నమెంట్ సపోర్ట్ కావాలి కదా. గవర్నమెంట్లో ఆ తపన లేదు, అసలు మంచి చేయాలని తపన లేదు. ఇప్పుడు మీరు అన్నట్టు 2029లో గెలుస్తాను, ఎందుకు గెలుస్తావో చెప్పాలి కదా ప్రజలకి. నువ్వు ఏం మంచి చేస్తావో ప్రజలకు చెప్పాలి కదా. ఇంకోటి 2.5 ఏళ్ళు అయిపోయింది ఇప్పటికి. కేసీఆర్ గారు 6 గంటల కరెంట్ని మొదటి 9 నెలల్లో 24 గంటల కరెంట్ తీసుకెళ్లారు కేసీఆర్ గారు. ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా జానారెడ్డి గారు అన్నారు, మీరు అట్లా చేస్తే మేము సన్మానం చేస్తామని చెప్పారు. అంటే వాళ్ళ జీవితంలో చేయగలం అని ఊహించలేదు కాంగ్రెస్ వాళ్ళు, కరెంట్ 24 గంటలు ఇవ్వడం. అలాంటి కేసీఆర్ గారు 9 నెలల లోపలే 24 గంటలు కరెంట్ ఇవ్వగలిగారు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పెన్షన్లు ఫస్ట్ 2 మంత్స్లో స్టార్ట్ అయిపోయినాయి. కేసీఆర్ వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మి 50,000 నుండి 1.5-2 సంవత్సరాల దిగువ లోపల ₹1,00,000 తీసుకెళ్ళిపోయారు కేసీఆర్. ఎందుకంటే ఆదాయం పెంచారు కేసీఆర్ గారు. సింపుల్, ఆదాయం పెంచాలి, బీదలకు పంచాలని ఎవరు కేసీఆర్ గారు. అట్లా ఆదాయం పెంచుకుంటూ పోయినారు రాష్ట్రంది. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ ఫ్రమ్ 14 to 23 కంటిన్యూస్గా. అట్లా ఆదాయం పెంచినా కొద్దీ కేసీఆర్ ఖర్చు పెట్టారు. ఇప్పుడు వీళ్ళేమో ఆదాయం పెంచట్లేదు రాష్ట్రాన్ని, వాగ్దానాలేమో భయంకరంగా వాగ్దానాలు ఇచ్చారు. దెర్ ఇస్ నో, వీఆర్ నాట్ ఏబుల్ టు డెలివర్ ఆనెస్ట్గా. కానీ ఇక్కడ మీరు ముఖ్యమంత్రితో మాట్లాడిందా ఈ 2.5 ఏళ్లలో మీ నియోజకవర్గం గురించి, నిధుల గురించి ఏమైనా? ముఖ్యమంత్రి గారిని మా కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు కూడా, సదర్మట్ బ్యారేజ్కి ఓపెనింగ్ వచ్చినప్పుడు కూడా కలిశాను కేసీఆర్ ముఖ్యమంత్రి గారిని ఎన్నోసార్లు అసెంబ్లీలో. నేనైతే ఇంకా ఫస్ట్ మౌలిక విషయాలు అడుగుతాను. నేను పెద్ద విషయాలు కూడా అడగను ఎప్పుడు. నేనేమంటానంటే, ఆ రోజు కేసీఆర్ గారు ఆరంభించినే ఫినిష్ చేయండి అని అంటాను నేను ప్రతిసారి. ఇంకా మా హాస్పిటల్స్ కానీ, మా స్కూల్స్ కానీ, విద్య, వైద్యం, నాకు ఆ ఫోకస్ ఎక్కువ. నాకు అవన్నీ ఫినిష్ చేయండి అంటే అయ్యుడు కూడా కష్టపడతా ఉన్నారు వాళ్ళు. ఆ ఇంటెంట్ లేదు. నేను చెప్పినది ఏంటంటే తపనే లేదు. నేను మంచి చేయాలి, ప్రజలకి మంచి పేరు తెచ్చుకోవాలి, అది లేదు. మీరు చూడండి, ఒక్క మీటింగ్లో ఉన్న 3 నిమిషాల కంటే ఎక్కువ ఎప్పుడన్నా ముఖ్యమంత్రి సబ్జెక్ట్ మాడతారా? 3 నిమిషాలు సబ్జెక్ట్ మాడితే 30 నిమిషాలు తిడతారు. అసెంబ్లీలో కూడా అదే. దేవుడిచ్చిన వరం 2. చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినారు. రెండోది బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతారు. మంచి మాటలు చెప్పాలి కానీ బూతులు మాట్లాడుతూ ఉంటే ఆ దేవుడిచ్చిన వరం 2 కూడా ఫెయిల్ చేసుకున్నాడు ఆయన. ఎందరి మందికి వస్తే అదృష్టం. కేవలం రాజకీయమే కోణంలో అన్ని చూడడం తప్ప ప్రజల కోణంలో ఏమీ చూడరైనా. హ్యుమానిటేరియన్ అంటే మానవీయ కోణం అంటే లేదానికి అసలు. యాక్చువల్లీ ఇది చేయాలి, ప్రజల జీవితంలో మార్పు రావాలి, దాని అవుట్కమ్ ఇట్లా